ఒక్క సంవత్సరంలో అంటే నెలకి 100 కోట్ల రూపాయల చొప్పున 1200 కోట్ల రూపాయలు కుప్పానికి శాంక్షన్ చేసినటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మనందరి ఆరాధ్య దైవం కుప్పం ముద్దుబిడ్డ ఆ గంగమ్మ తల్లి ఆశీస్సులతో ఈ రాష్ట్రాన్ని విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తున్నటువంటి శ్రీ చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వంచి మనస్ఫూర్తిగా కుప్పం నియోజకవర్గ ప్రజల తరఫున కుటుంబ సభ్యుల తరఫున స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాం సార్. ఈరోజు ఒక్క సంవత్సరంలోనే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టి మనందరి అభివృద్ధి కోసం మనందరి బిడ్డల భవిష్యత్తు కోసం కృషి చేస్తున్న మన నాయకుడికి ఒక్కసారి కరతాళ ధ్వనుల ద్వారా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేయాలని చేస్తున్నాను. అట్లాగే ఈరోజు ఆలస్యమైనా సరే ఎంతో ఓపికతోటి చంద్రబాబు నాయుడు గారి కోసం వేచి ఉంచిన మహిళా అమ్మ తల్లులకి ప్రత్యేకంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కుప్పం అభివృద్ధి అనేది మీరందరూ రాసి పెట్టుకోండి. 2024 వరకు చంద్రబాబు నాయుడు గారు చేసిన ఒక అభివృద్ధి ఒక ఎత్తు అయితే ఈరోజు 2024 నుంచి 29 మధ్య స్వర్ణ కుప్పం అనే దాన్ని అక్షర లిఖితంగా ఈరోజు కుప్పంలో ఉండబోతుంది. అటువంటి అద్భుతమైన కార్యక్రమాలు ఈరోజు కుప్పంలో చంద్రబాబు నాయుడు గారు చేపట్టబోతున్నారు. ఇందాక వీడియోలో ఎయిర్పోర్ట్ చూపిస్తూ ఫ్లైట్ చూపించగానే అందరూ ఫ్లైట్ ఎక్కినటువంటి అంత ఆనందం కుప్పం ప్రజలకు కల్పించారు సార్. మరింత ఇండస్ట్రీస్ తీసుకొచ్చి ఈరోజు మన కుప్పం బిడ్డలు బెంగళూరు కానీ మద్రాసు కానీ వివిధ ప్రాంతాలకు వెళ్లకుండా తల్లిదండ్రుల వద్దే ఉండి మన బిడ్డలు ఉద్యోగాలు చేసుకునేటటువంటి కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టి ఇప్పటికే 16,000 పైచిలకు ఉద్యోగాలు కల్పించే సంస్థలకి ఎంఓయూలు చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు కడా తరపున. అట్లాగే ఈరోజు మరిన్ని 3 కంపెనీలు కూడా ఎంఓయూ చేయబోతున్నారు. అనుక్షణం 8 సార్లుగా తనను ఎమ్మెల్యేని చేసి గుండెల్లో పెట్టుకున్న ప్రజల కోసం అనుక్షణం తప్పిస్తున్న మన నాయకుడికి మనమందరం అండగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి ఒక మాట చెప్పదలుచుకున్నా, ఎవరైనా ఈరోజు ఈ ఒక్క సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి వల్ల ఒక పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఒక వర్గానికి సంబంధించిన వ్యక్తులు బెనిఫిట్ అవుతున్నారా? పార్టీలకి కులాలకి మతాలకి అతీతంగా కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ నా బిడ్డలు అని నమ్మి వాళ్ళందరి అభివృద్ధి కోసం చంద్రబాబు నాయుడు గారు కృషి చేస్తా ఉన్నారు. కాబట్టి మీ అందరికి కూడా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ మీ గ్రామానికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి వల్ల, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే పరిశ్రమల వల్ల, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చే ఎయిర్పోర్ట్ వల్ల ప్రతి ఒక్క కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గ ప్రజలందరూ బెనిఫిట్ అవుతారనే అంశాన్ని వివరించి చంద్రబాబు నాయుడు గారిని నిండు మనస్సుతో ఆశీర్వదించి ఆయనకి కుప్పం నియోజకవర్గంలో తిరుగులేని నాయకుడిగా ఇంకా మరింత ఉన్నత స్థాయికి మనం రాబోయేటటువంటి అంతకు ముందు ఎలక్షన్ లో కూడా నిలబెట్టాల్సిన బాధ్యత అందరూ తీసుకోవాలని తెలియజేసుకుంటూ ఇంత అద్భుతమైన అవకాశం కల్పించిన వేదిక మీద ఉన్న పెద్దలకి, వేదిక ముందున్న తెలుగుదేశం పార్టీ అలాగే ఇతర ప్రజలందరికీ కూడా పేరు పేరున శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సభను ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా ఆనరబుల్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ శ్రీయుతులు దగ్గుమల్ల ప్రసాదరావు గారిని కోరుకుంటున్నాము.